యాదాద్రి భువనగిరి జిల్లా బలిగుంట మండల కేంద్రంలోని కేర్చుపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి మద్దెల మంజుల నాగరాజు గ్రామంలో వాటు ప్రతి ఇంటికి ఓటర్ను కలిసి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. మా ఊరు విలేజ్లకి, చిన్నలకి, పెద్దలకి, అక్కలకి నా విజయం చూడాలనేసి నా తోడు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నేను మీడియా మిత్రులకు కూడా ఇన్నేళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేసిరు, నాకు నిలబడ్డారు. అంతే విధంగా నేను వాళ్ళకి తగ్గట్టు కూడా పనులు చేసుకుంటూ వచ్చినాను. ఒకప్పుడు నాకు ఏం తెలియకుండా ఒక జీరో నాలెడ్జ్తో నేను రాజకీయంలో అడుగుపెట్టినాను. అలాంటిది నేను ఒక శ్మశాన వాటిక కావచ్చు, డంపింగ్ వార్డ్ కావచ్చు, సీసీ రోడ్స్ కావచ్చు, ఒక 94 దాకా స్తంభాలు కావచ్చు, మళ్ళీ పల్లె ప్రకృతి కావచ్చు, క్రీడాకారులది కావచ్చు, దళిత బంధి కావచ్చు, ఒక కోట బుర్జు కావచ్చు, ఒక ముత్యాలమ్మ గుడి కావచ్చు, ఎన్నో అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన బొడ్రాయిది కూడా స్టార్ట్ చేసినాము. ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటా నేను ఇక్కడి దాకా వచ్చిన. మా ఊరు జనాలు మంజును వాడ మనిషి అయినా కానీ కొట్లాడుకుంటా ఎంతో మందికి సాయం చేసుకుంటా, పింఛన్లు ఇప్పించుకుంటా, ఎంతో హెల్ప్ చేసుకుంటా వచ్చినావు. ఈసారి కూడా నువ్వు నిలబడితే మన ఊరికి ఇంకొక ఇబ్బంది అనేది ఉన్నాయి, ఒక 2-3 ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా మనకు లేకుండా అయిపోతే తర్వాత ఎవరు గెలిచినా మాకు సంతోషమే అనేసి వాళ్ళంతా కలిసి నన్ను ముందు నిలబెట్టేసి మనం నిలబెట్టారు. వాళ్ళ నమ్మకం పెట్టి నన్ను ముందు ఎట్లా తీసుకొస్తారో వీళ్ళ నమ్మకాన్ని నేను అట్లనే నెరవేరుస్తానని, వాళ్ళకి ఏ కష్టం వస్తున్నా ఏం చేసినా నా తోడు నిలబడి ఇప్పుడు నడిచే వాళ్ళకి నేను బ్రతికున్నంత కాలం, ఇది నేను ఏదో మీడియా ముందో ఏదో జనాలకు కాదు, నా మనస్సాక్షి నేను చెప్తున్నాను, నా తల్లిదండ్రుల సాక్షి నేను చెప్తున్నాను. వాళ్ళకి నేను బ్రతికున్న ఉన్నంత వరకు ప్రతి దాంట్లో వాళ్ళ కష్టంలో నేను తోడై మాత్రం ప్రజల్లో ఉండి నేను సేవ చేసుకుంటాను. ఎందుకంటే నాకు అనేది ఒక తల్లిగారి కుటుంబం అనేది లేదు. ఈ ఊరే నాకు తల్లిగారి ఊరు, వీళ్ళే నా తల్లిదండ్రులు అనుకుని నేను ముందు అడిగేస్తున్నా. ఈసారి కూడా విజయం అంటే మామూలుగా అత్యంత విజయంతో నన్ను ముందుకు తీసుకొస్తారని నమ్మి జనాలకు నేను చేసిన. మాకు ఒకటి బస్సు ప్రాబ్లం ఉండే మొన్నటిదాకా. ఆ బస్సు ప్రాబ్లం కోసం కూడా ఎంతో కష్టపడి ఎంతో తెచ్చుకున్నాము. ఇప్పుడు కూడా కొంచెం రోడ్డు ప్రాబ్లం ఉందనేసి ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఆ రోడ్డు ప్రాబ్లం కూడా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి పులిగిళ్ళ నుంచి కేశపల్లి వరకు ఆ రోడ్డు పెట్టించుకొని ఆ బస్సు కూడా మాకు ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటామని నేను ఊళ్ళకు మాటిస్తూ, అట్లనే మా ఊళ్ళో అలమన్న గుడి అనేది ఒకటి ఉన్నది. అది పురాణ కాలతుంది, అంటే అది కొంచెం ఊరు కింద అయిపోయింది. దాన్ని కూడా లేపి మా అందరు అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళది కూడా అదే కోరిక అన్నమాట. దాన్ని మా ముత్యాల బొడ్రాయి గారిని, ఆంజనేయ స్వామి గుడిని, శివయ్య గుడిని లేపుకొని, ఇక్కడ ఈర్లగడ్డకు మారమ్మ గుడి ఉంది, ఆ గుడి కూడా లేపుకొని అభివృద్ధి చేసుకుంటాం అనేసి అందరి ముందు నేను మనవి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను వాళ్ళ ఇంటి బిడ్డ అనుకుని నన్ను ఆశీర్వదించి ఈసారి ఈ కత్తెర గుర్తుకు, నాకు ఆ దేవుడు ఈ కత్తెర గుర్తుకు ఇచ్చిండు. ఈ కత్తెర గుర్తు కూడా నేను ఇది శుభకార్యమే అనుకుంటున్నాను. ఎందుకంటే కష్టాలను నన్ను కట్ చేసుకుంటూ పోయి సుఖాలను నన్ను నింపుతుంది, విజయవంతం చేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్మి నేను జనాలలోకి వచ్చిన. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నన్ను విజయవంతం చేయాలని, కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మంజుల నాగరాజు గారి నాయకత్వం అన్నారు.